స్వర్ణముఖి నది మనకి అత్యంత దగ్గరలో ఉంది. ఆలాటి నదిలో స్నానం చేసినా కూడా విశేషమే. నదీ తీరానికి వెళ్ళి లేదా సరస్సు దగ్గరికి వెళ్ళి లేదా ఏదైనా తీర్థం దగ్గర కానీ ఏవి వీలు కానటువంటి వాళ్ళు ఇంట్లో స్నానం చేసి ఆ నదిని భావన చేసి అక్కడ స్నానం చేస్తున్నట్టు భావన చేసినా వాళ్ళు ఆ నదిలో చేసినటువంటి పుణ్యం వస్తుందిట, వాళ్ళకు ఉండేటువంటి దోషాలు పోతాయట. అంటే భావనతో కూడా ఇక్కడ దోషం పోతుంది అనేటువంటి విషయం మనకి నిర్ణయ సింధులో కనిపిస్తోంది. అంటే ఎంత అద్భుతంగా ఉంది. మనకి ధర్మసింధు, నిర్ణయ సింధు అనేటువంటివి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు, వాటిలోనే ఈ విషయాలు చెప్పబడ్డాయి. అందుకని నదీ తీరానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు, మొత్తం మనకి ఉండేటువంటి జనాలందరూ కూడా నదుల దగ్గరికి వెళ్ళలేరు, అనేక కారణాల వల్ల వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ నది స్నానం చేస్తున్నటువంటి భావన చేయండి చాలు. చేసినా కూడా ఆ నదీ స్నానం చేసినటువంటి ఫలితం మీకు వస్తుంది. కాకపోతే చేయవలసినటువంటి విషయం ఏమిటంటే, తెల్లవారుజామున కదా, గ్రహణం అయిపోయినాక లేచి ఏకంగా స్నానం చేయవచ్చు అనేటువంటి భావనతో కొంతమంది ముసుగు తన్ని నిద్రపోతూ ఉంటారు. కానీ అది మాత్రం మహాదోషం. అత్యంత పర్వటి కాలంగా చెప్తారు. అందులో సూర్యగ్రహణం మహా విశేషమైనటువంటిది. అందుకని ఆ సమయంలో ఎవరు కూడా పళ్ళు తోముకోకుండా నిద్రిస్తూ మాత్రం ఉండకండి. కాఫీలు, బెడ్ కాఫీలు ఆ టైంలో తాగకండి. ఆ సమయంలో ముందుగానే లేచి హాయిగా స్నానం చేసి మీకు తోచిన నామజపాన్ని చేసుకోండి. చేయలేకపోతే వినండి, భావన చేయండి, మానసికమైనటువంటి స్మరణ చేసుకోండి. ఆ తర్వాత మోక్షకాలం ఎంతసేపు 6:48 నిద్రలేసేటువంటి సమయం కొంతమందికి కావచ్చు, చాలా ఎక్కువ మందికి కావచ్చని. ఆ సమయం తర్వాత మళ్ళీ స్నానం చేసి దేవుడికి దీపం పెట్టేసి సూర్యుడికి ఒక నమస్కారం చేసి ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి కూడా అన్నీ తినవచ్చు. దానం చేసేవాళ్ళు మాత్రం దానం చేసిన తర్వాత మాత్రమే తినాలి.